ప్రకాశం జిల్లా వైసీపీలో అంతర్గత పోరు ముదిరింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అన్న విధంగా రాజకీయాలు మారాయి. జిల్లాలో చెవిరెడ్డి పెత్తనాన్ని బాలినేని వ్యతిరేకిస్తున్నారు. ఇక మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల అభ్యర్థులు ఎంపిక విషయంలో బాలినేని ప్రతిపాదనలను అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలతో తొలగింపుతో ఇది మరింత ముదిరింది. ప్రకాశం జిల్లా వైసీపీలో అంతర్గత పోరు ముదిరింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అన్న విధంగా రాజకీయాలు మారాయి. జిల్లాలో చెవిరెడ్డి పెత్తనాన్ని బాలినేని వ్యతిరేకిస్తున్నారు. ఇక మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక విషయంలో బాలినేని ప్రతిపాదనలను అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లయితే సమాచారం. ఇక మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలో తొలగింపుతో ఇది మరింత ముదిరింది. రైట్, ఇక డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి సుధాకర్ లైవ్ లో అందిస్తారు. రైట్ సుధాకర్. ప్రజన ప్రకాశం జిల్లా వైసీపీలో మాత్రం అది ప్రస్తుతం రోజు రోజుకి రాజకీయాలు మాత్రం మారిపోతున్నాయి. ప్రధానంగా రోజుకో విధంగా అయితే జిల్లా రాజకీయ పార్టీలో అధికార పార్టీలో రోజుకో విధంగా రాజకీయాలు మారిపోతున్నాయి. ప్రధానంగా నిన్న మొన్నటి వరకు ఏదైతే బాలినేని మాగుంట ఎపిసోడ్ సమసిపోయింది అనుకున్న సమయంలో తాజాగా బాలినేని వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే విధంగా మాత్రం ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రధానంగా జిల్లాలో ఏదైతే గత కొంతకాలంగా జిల్లాలో జిల్లా అధికార పార్టీలో జరుగుతున్న రాజకీయాలు మాత్రం ప్రస్తుతం పూర్తిగానే ఏదైతే ఆధిపత్య పోరు కొనసాగుతుందని ప్రధానంగా జిల్లాలో స్థానికేతరులకు మాత్రం ఆధిపత్యం ఇవ్వడానికి మాత్రం జిల్లా స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించి ఏదైతే బాలినేని విషయంలో మాగుంట అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టిన అధిష్టానం తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంట్ తో పాటు జిల్లాకు సంబంధించిన కందుకూరు, కావలి నియోజకవర్గాల సమన్వయకర్తగా నిర్మించింది. అయితే ఇదే విషయాన్ని మాత్రం బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో గత కొంతకాలంగా ఏదైతే గత ఎన్నికలతో పాటు రెండో మంత్రివర్గ విస్తరణ వరకు మాత్రం జిల్లాలో బాలినేని అన్ని తానే పోషించాడు. ప్రధానంగా జిల్లాలో నియోజకవర్గ స్థాయిలోతో పాటు మొత్తం అధికార పార్టీలో బాలినేని అన్ని తానే పోషించిన బాలినేనికి మాత్రం మంత్రి పదవి పోయిన తర్వాత నుంచి మాత్రం వరుసగా వివాదాలు వెంటబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో బాలినేని ప్రాధాన్యతను మాత్రం వైసీపీ అధిష్టానం క్రమక్రమంగా తగ్గిస్తూనే వస్తుంది. ఈ నేపథ్యంలోనే బాలినేని ఏదైతే గతంలో బాలినేని చేసిన ప్రిఫరెన్స్లు మాత్రం పూర్తిగా తగ్గిస్తూ వస్తుంది. ఆయన ప్రాధాన్యత మాత్రం తగ్గిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో అభ్యర్థుల జాబితాల విషయంలో కూడా గత ఎన్నికల్లో జిల్లాకి అభ్యర్థుల నియామకాన్ని పూర్తిగా అధిష్టానం బాలినేనికి అప్పచెప్పింది. అయితే ఈసారి మాత్రం పూర్తిగా బాలినేని తో పాటు ఆయన అనుచరుల అభిప్రాయాలను కూడా పూర్తిగా వైసీపీ అధిష్టానం పక్కన పెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జిల్లాలో ఏదైతే మాగుంటకు మాత్రం బాలినేని ఎంపీ సీట్ ఇవ్వాలని చెప్పి పట్టుబడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు ఈ ఒక ఎపిసోడ్ నడిచింది. ఈ ఎపిసోడ్ కి మాత్రం ప్రశ్న అయితే అధికార పార్టీ వైసీపీ అధిష్టానం చెక్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు పార్లమెంటు సీటుకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీటుకి ఇస్తున్నారు పోతున్నారు దాని విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డికి ఇంకా జిల్లాలో మిగతా నియోజకవర్గాల సమన్వయకర్తగా నియమించడాన్ని మాత్రం బాలినేని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మాత్రం ఏదైతే జిల్లాలోకి అడుగు పెట్టకుండా జిల్లాలో రాకుండా చేయాలని చెప్పేసి మాత్రం బాలినేని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఆయన సన్నిహితులు మాత్రం ఆలోచన చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా ఏదైతే నిన్న మొన్నటి వరకు జిల్లా ప్రాధాన్యతలో ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని బాలినేని మాత్రం పూర్తిగా చెవిరెడ్డికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి విషయంలో మాత్రం పూర్తి అధిష్టానం మాత్రం పూర్తిగా క్లారిటీ ఉంది. ఇప్పటికే నిన్న ప్రకటించిన ఒంగోలు ఏదైతే మార్కాపురం, గిద్దలూరు అభ్యర్థుల జాబితాలో అభ్యర్థుల నియామకం విషయంలో కూడా బాలినేని ఏదైతే ప్రకటించారో ఆ వ్యక్తులను పూర్తిగా పక్కన పెట్టారు. పూర్తిగా అధిష్టానమే ఆలోచనల ప్రకారమే అక్కడ ఏదైతే గిద్దలూరుకు సంబంధించి కొందూరు నారాయణ రెడ్డిని మార్కాపురం సంబంధించి అన్నా రాంబాబుని మాత్రం నియామకం విషయంలో పూర్తిగా అధిష్టానం తన నిర్ణయం మాత్రం తాను చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వరుసగా బాలినేని వ్యవహారం మాత్రం
పూర్తిగా సస్పెండ్ కాల్సి అవుతుంది. అయితే మొన్నటి వరకు మాత్రం ఒంగోలు ఎంపీ టికెట్ కోసం మాగుంట కోసం తాను తీవ్రంగా ప్రయత్నించానని చెప్పి, అయితే వైసీపీ అధిష్టానం తను నిర్ణయాన్ని తన అభిప్రాయాన్ని తీసుకోకపోవడంతో ఇక తాను చూసుకున్నానికి ఎవరైతే ఆ వైసీపీ అధిష్టానం ఒంగోలు పార్లమెంట్ కి అభ్యర్థికి ఎవరైతే కేటాయిస్తారో వారికి అనుగుణంగానే నేను పనిచేస్తాను, ఓన్లీ నా నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో తన గెలుపుకు సంబంధించి పనిచేస్తానని చెప్పేసి బాలినేని చెప్పేశాడు. అయితే అదే రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్ళారు. తర్వాత మాత్రం పూర్తిగా ప్రస్తుతం ఒంగోలు రాజకీయాలకు మాత్రం ప్రస్తుతం అయితే దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇటు కుమారుడితో పాటు ఆయన ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయని చెప్పేసి స్విచ్ ఆఫ్ చేశారు. అయితే ఈ బాలినేని వరుసగా ఏదైతే బాలినేని వ్యవహారాన్ని మాత్రం ప్రస్తుతం వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకొని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బాలినేని వరుసగా ఎన్నికల సమయంలో ఒక క్రూషియల్ టైంలో ఇలా బాలినేని పార్టీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడానికి మాత్రం వైసీపీ అధిష్టానాన్ని సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా మొత్తం పూర్తి బాధ్యతలు అభ్యర్థి నియామకంతో పాటు అధికారుల నియామకాన్ని విషయాన్ని కూడా పూర్తిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పచెప్పిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ కూడా ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుగుణంగానే ట్రాన్స్ఫర్ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఒంగోలు విషయంలో మాత్రం ఇటు బాలినేని చెవిరెడ్డి వర్సెస్ నడుస్తున్న ఈ రాజకీయం మాత్రం ఎంత దూరం వెళ్తుందని చెప్పవలసిన. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.